హలో అండి. ఇప్పుడైతే మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మనకు షేప్ పర్ఫెక్ట్గా వచ్చే విధంగా డాట్స్ ఎలా వేసుకోవాలి, అలాగే షేప్ పట్టీలు స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నానండి. చూడండి, ఇప్పుడు మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ కోసం చూడండి, ఇక్కడ ఉక్సులు పట్టి దారాల పట్టి వైపు నుంచి 4 ఇంచులు వచ్చే విధంగా చూసుకొని అక్కడికి ఫోల్డింగ్ చేసేయండి. ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ ఎడల్పు వచ్చేసి నేను 1 ఇంచు 1.5 ఇంచుకు ఒక 2 గీతలు తక్కువ అయితే తీసుకున్నానండి. ఎడల్పు వచ్చేసి పొడవు వచ్చేసి 2.5 ఇంచులు వచ్చే విధంగా పొడవు అయితే వేసుకోవాలండి. ఈ విధంగా మెయిన్ డాట్ పొడవు వేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. షేప్ అయితే ఇప్పుడు చూడండి, మనకు ఉక్సులు పట్టి దారాల పట్టి వైపు అయితే క్లాత్ అయితే చూడండి 2 గీతలు తక్కువ 3 ఇంచులు వచ్చిందండి. ఆ మైనా వచ్చే విధంగా చూసుకోవాలి. ఇంకా మనం ఉక్సులు పట్టి దారాలు పట్టి వేస్తే మనకు 2.5 అయితే వచ్చేస్తుంది. ఆ విధంగా వచ్చే విధంగా చూసుకొని ఇప్పుడు వచ్చేసి మనము ఉక్సులు పట్టి దారాల పట్టి వైపు డాట్ అయితే వేసుకోవాలా. చూడండి, చూశారు కదా, ఉక్సులు పట్టి దారాల పట్టి వైపు డాట్ వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి సంఖ భాగంలో ఇలా లోతు అయితే తీయాలండి. ఈ విధంగా లోతు తీసిన తర్వాత ఇప్పుడు మనం సంఖ భాగంలో అయితే డాట్ అయితే వేసుకోవచ్చండి. చూడండి, మెయిన్ డాట్ ఇలా మనం పట్టుకుంటే షేప్ అనేది మనకు సంఖ భాగంలో ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. మనకు కొలత అంటే ఫలానా చోట తీయాలని మనకు అర్థం అయిపోతుంది మెయిన్ డాట్ పట్టుకుంటే. చూసారా షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. కప్పు అయితే కస్టమర్ అయితే వేసుకుని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. ఇక్కడనే వేసుకొని చూసి బ్లౌజ్ అయితే తీసుకొని వెళ్ళింది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అతుక్కుపోయిందండి బ్లౌజ్ అయితే. ఆ తర్వాత చూడండి, ఇప్పుడు మనము షేప్ పట్టీలు అయితే కుట్టుకున్న తర్వాత ఇప్పుడు 2 సమానంగా ఇలా సర్దుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్కు మనకు షేప్ పట్టు ఎంత ఉందో చూసుకోవాలండి. చూసారా, ఇలా మనం కొలుచుకొని ఇప్పుడు మనకు ఎగస్ట్ అనిపిస్తే ఇక్కడికి కటింగ్ అయితే చేసేయండి. ఆల్తీ బ్లౌజ్కి ఎంత అయితే వస్తుందో అదే విధంగా మనము కటింగ్ అయితే చేసుకుంటే వాళ్ళకు ఆల్తీ బ్లౌజ్ ఎలా అయితే ఇచ్చారో మనకు ఆ విధంగా మనం స్టిచ్ చేసి అయితే ఇవ్వచ్చండి. ఓకేనా, ఇప్పుడు ఆ తర్వాత షేప్ పట్టి అయితే జాయిన్ చేస్తున్నా. చూడండి, మనకు ఒక మెయిన్ డాట్ అయితే పాదం వైపు నుంచి వస్తుందండి. చూడండి, మెయిన్ డాట్ వచ్చేసి ఈడీలో చూపించే విధంగా ఫోల్డింగ్ చేసేయండి. ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయండి. చూసారు కదా, ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎగస్ట్ వచ్చిన షేప్ పట్టీని అయితే కటింగ్ చేసేయండి. ఇలా నీట్గా కటింగ్ చేసేయండి. ఇంకా తర్వాత ఇంకొక భాగంని మనము ఇలానే సేమ్ జాయిన్ చేసుకోవాలండి. అయితే ఇప్పుడు వచ్చేసి మనకు మెయిన్ డాట్ చూడండి మన వైపు నుంచి అయితే వస్తుంది. ఒక మెయిన్ డాట్ పాదం వైపు నుంచి వస్తుందండి. ఇంకొక మెయిన్ డాట్ వచ్చేసి మన వైపు నుంచి అయితే వస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, కొత్తగా నేర్చుకునే వారికి అర్థం కావాలి కాబట్టి నేనైతే చెప్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ కూడా మనము మెయిన్ డాట్ అయితే ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలండి. చూసారా, ఈ విధంగా అయితే మనము షేప్ పట్టీలుని అటాచ్ అయితే చేసేసాము. ఇప్పుడు ఈ సైడ్ని మనం షేప్ పట్టీ క్లాత్ అయితే కటింగ్ చేసేసానండి. చూసారా, 2 భాగాలు అయితే మనం స్టిచ్ చేసేసామండి. ఇప్పుడు వచ్చేసి దారాల పట్టీకి అయితే చూడండి, మెయిన్ క్లాత్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ పెట్టుకోవాలండి. రాంగ్ సైడ్ పెట్టుకొని మెయిన్ క్లాత్ తీసుకొని కింది సైడ్ ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసేసి ఇలా స్ట్రైట్గా ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో అయితే స్టిచ్ చేయాలండి. చూసారు కదా, ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం రైట్ సైడ్కి తిప్పుకోవాలండి. రైట్ సైడ్కి తిప్పుకొని లైనింగ్ అయితే పెడుతున్నా. చూడండి, లోపల సైడ్ నేను లైనింగ్ పెట్టేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తున్నానండి. మనం ఫోల్డింగ్ మొత్తం చేయకోకుండా మనం ఇందాక స్టిచ్ చేసిన కుట్టు మిందికి రానిచ్చుకోవాలండి. ఇంకా మనం చేత్తో వేయాలనుకుంటే ఇలా వారకు స్టిచ్ చేయాలండి. లేదంటే మనం మధ్యలో ఒక స్టిచ్ చేసుకొని ఇంకా మనం మిషన్తో అయితే దారాలు అయితే కుట్టుకోవచ్చండి. ఓకేనా, ఇప్పుడు నేనైతే చేత్తో కుట్టాలి కాబట్టి వారకు ఒక స్టిచ్ అలాగే మధ్యలో ఒక స్టిచ్ అయితే చేస్తున్నానండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉక్సులు పట్టి అయితే స్టిచ్ చేయాలండి. ఉక్సులు పట్టి కోసం అయితే చూడండి, ఇప్పుడు రైట్ సైడ్ పెట్టుకోవాలండి. మనం రైట్ సైడ్ పెట్టుకుని లైనింగ్ అయితే తీసుకోవాలండి. లైనింగ్ వచ్చేసి ఒక 2 ఇంచులు ఎడల్పుతో అయితే తీసుకోండి. ఆ తర్వాత కింది సైడ్ ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసేసి స్ట్రైట్గా స్టిచ్ చేసేయండి.
ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా నిమురుకోండి, లేదంటే ఒక పై స్టిచ్ చేసేయండి. ఆ తర్వాత ఈ క్లాత్ వచ్చేసి మనం లోపలికి మొత్తం ఫోల్డింగ్ చేసేయాలా చూడండి. ఈ విధంగా మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వారకు వేసుకొని కింది సైడు రఫ్ చేసేయండి. చూశారు కదా మన వీడియోలో మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో. వీడియో నచ్చితే లైక్ చేయండి.